మొత్తం మీద ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి మొత్తం కూడా రంగం అంతా సిద్ధమైపోయింది. ఇక్కడ 1వ విడత, 2వ విడత, 3వ విడత నామినేషన్ల పర్వం 2వ విడత కూడా ముగిసింది. ఇప్పుడు 3వ విడత స్టార్ట్ అవుతుంది. మరి ఏం చేయాలి, ఏం కథ అంటే అక్కడ ఎవరు మంచిగున్నారు, ఎవరు ఊరికి మంచిగా చేస్తారు, ఎవరు ఊరు బాగోగులు చూస్తారు, లైట్ లేకుండా కానీ, లేకపోతే మోరీలు బాగా లేకుండా కానీ, లేకపోతే నీటి సౌకర్యం అంటే తాగునీటికి సంబంధించి ఇవన్నీ విషయాలు చెప్తే ఎవరు టైంకు స్పందిస్తారు, ఈ విషయాన్ని అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటితో పాటు మనోడవడు మందోడవడో కూడా చూసుకోవాలి. ఎందుకంటే చూస్తున్నారు కదా, నల్లగొండ జిల్లాలో తిప్పర్తి మండలంలో జరిగినటువంటి ఘటన చూసిండ్రు కదా, అటువంటి దారుణాలకు ఇప్పుడు కూడా పాల్పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి మనకు సోయ వస్తే ఇక్కడ మొత్తం మీద మంచి జరుగుతుంది, లేకపోతే ఇంకా 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 నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించడంతో పాటు తెలంగాణ అభివృద్ధికి మీరు సహకరించండి, దీన్ని అంటే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. గతంలో మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఎలాగైతే మీకు సహకరించిండో మీరు కూడా అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నా కానీ మాకు సహకరించండి అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రధానమంత్రిని కలిసిండ్రు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంపీల బృందం అంతా పోయి కలిసిన తర్వాత ప్రధాని కూడా మరి వస్తున్నాడా ఏమన్నా తెలియదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరినీ కూడా కలిసి ఈ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి రావాలని చెప్పేసి ఆహ్వానం పలికిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత ముఖ్యమంత్రికి సంబంధించి ఒక ట్రోల్ జరుగుతూ ఉంది మొత్తం సోషల్ మీడియాలో. ఏంది ఆ ట్రోల్ అంటే హిందూ దేవుళ్లకు సంబంధించి ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసిండు, అంటే మొత్తం మీద హిందువులంటే ద్వేషభావంతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చెప్తా ఉంది. తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు అంటే హిందూ దేవుళ్లకు సంబంధించి అవమానకరంగా మాట్లాడిండు తర్వాత అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి ముఖ్యమంత్రి చెప్తూ కావాలని చెప్పేసి అటువంటి ఉద్దేశంతో అన్నయ్య కావు, నేను మాట్లాడినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో కొన్ని బిట్లు కట్ చేసి కావాలని చెప్పేసి ఇట్లా బదనాం చేస్తున్నారు అనేటువంటి మాటను ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అయితే ఆయన ఏమన్నాడు ఏం కథ అనేది ఒకసారి మనము చూసుకుంటే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే ఎందుకనంటే దేవుళ్ళకు సంబంధించి మాట్లాడండి అని చెప్పేసి వైరల్ అవుతా ఉంది. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. అయితే ఇవే మాటలు ఒక ముస్లింలకు సంబంధించో లేకపోతే క్రిస్టియన్లకు సంబంధించో ఇంకొక మతానికి సంబంధించో మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? తర్వాత ఇది మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంది. అంటే మొత్తం ఎక్కడికక్కడ అంటే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి హిందువుల మీద అక్కసుకు వెలగక్కుతున్నాడు అనేటువంటిది అక్కడ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. అయితే అసలు వాస్తవానికి విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అంటే గతంలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలంతో అంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే హిందుత్వ భావజాలంతో పెరిగినటువంటి మనిషి. నిజంగా కూడా వాళ్ళ ఊరు ఉన్నది కదా, కొండారెడ్డిపల్లి, నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి ఉన్నది కదా. ఆ కొండారెడ్డిపల్లి ఆయన ఇంటి ముందరనే ఒకటి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ హనుమంతునికి పూజ చేయందే, హనుమాన్ టెంపుల్లో పూజ చేయందే ఎక్కడికి పోడు, ఏదైనా ప్రధాన కార్యక్రమాలు ఉంటే అక్కడనే పూజ చేసి వెళ్తాడు అనేటువంటిది అక్కడ మేము అంటే పోయినప్పుడు చెప్పినటువంటి మాట వాళ్ళు అంటే ఆ ఊరు వాళ్ళు. కాబట్టి మొత్తం మీద అంటే కావాలని చెప్పేసి అన్నది అయి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే
కావాలని చేసినా అది మామూలుగా మాట్లాడినా కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి లేదు అట్లా అసలు యాక్చువల్గా కావాలని మాట్లాడినటువంటి మాటలు కావు, కాబట్టి దాన్ని అలా తీసుకోవడానికి లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తూ ఉంది. తర్వాత అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన అంటే స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే అసలు యాక్చువల్గా నిజంగా కూడా ఆయనకు హిందుత్వం పట్ల వ్యతిరేకత భావం అయితే ఇక్కడ కనిపించదు అసలు వాస్తవానికి. కాకపోతే ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు అన్నాడో మరి అటువంటి వ్యాఖ్యలు అనాల్సింది కాదేమో, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఏదో మాట్లాడిన సందర్భంలో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది, కానీ కాకపోతే దానికి సంబంధించి మొత్తం మీద చర్చ మాత్రం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ఇక మరోవైపు నిన్న ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. భీకర ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయినరు. తర్వాత ఇక్కడ 3 జవాన్లు కూడా చనిపోయినరు. నిజంగా ఇది అంటే అసలు యాక్చువల్ ఎదురుకాల్పులు జరపడం, ఎన్కౌంటర్ జరపడం అంటే ఇట్లుంటుంది. అంటే కొంతమంది వాళ్ళు కొంతమంది వీళ్ళు చనిపోవడం అంటది. వాళ్ళు కూడా చనిపోయినటువంటి జవాన్లు ఎవరంటే వాళ్ళే ఉన్నట్టు సల్వాజుడుం ఉంటారు కదా. సల్వాజుడుం అంటే ఛత్తీస్గఢ్లో ఎవరైతే మావోయిస్టులు ఉంటారో మావోయిస్టు గ్రామాలు, ఆదివాసీ గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లో మావోయిస్టులుగా వెళ్ళినటువంటి గ్రామాల నుంచి కొంతమందిని తీసుకొని సల్వాజుడుం అనేటువంటి పేరుతోటి ఒక బలగాన్ని ఏర్పాటు చేసింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం. అంటే కొంతమంది యువకులను తీసుకొని ఆ గ్రామాల నుంచి యువకులను తీసుకొని వాళ్లకు పోలీస్ శిక్షణ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నది. అంటే దీనిపైన కూడా విమర్శలు వచ్చినాయి. అయితే వాళ్ళ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళనే పోలీసులుగా రిక్రూట్ చేసుకుని వాళ్ళపైనే దాడులు చేయించడం అనేటువంటి జరిగింది అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ చనిపోయిన వాళ్ళలో కూడా మ్యాక్సిమం వాళ్ళే ఉన్నట్టున్నారు. మొత్తం మీద ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. పుతిన్ కూడా వస్తూ ఉన్నాడు. ఇవాళ ఎన్ని తారీఖు? 4వ తారీఖా? ఇవాళ వస్తాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడికి వస్తాడు, భారతదేశానికి వస్తున్నాడు. వచ్చిన తర్వాత రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి భేటీ కానున్నాడు. ఆ సందర్భంగా చాలా విషయాలు, ద్వైపాక్షిక సంబంధాలు, కథా కమామిషం అన్నీ కూడా చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. ముందుగా మన న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. బహుళ రంగాలు, భారీగా పెట్టుబడులు, విద్య, నైపుణ్య, క్రీడ, పర్యాటక, పారిశ్రామిక సంస్థల ఆసక్తి, సుమారు 90కి పైగా ఎంఓఈలకు ఏర్పాట్లు, వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. భారీగా పెట్టుబడులు వస్తున్నాయంట. చాలా సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయనేటువంటిది ఇక్కడ వార్త సారాంశంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. విద్య, నైపుణ్య, క్రీడ, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి సుమారు 90కి పైగా పరస్పర అవగాహన ఒప్పందాలకు అవకాశాలున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే 50 కంపెనీలు ఇందుకు సంసిద్ధత తెలిపాయి. 70,000 కోట్ల రూపాయలతో TCS, TGP, 8,000 కోట్ల రూపాయలతో హుందాయ్, 3,000 కోట్ల రూపాయలతో ఫుడ్ లింక్ అప్ అండ్ బి హోల్డింగ్స్ అంట ప్రైవేట్ లిమిటెడ్, 850 కోట్ల రూపాయలతో క్రిస్టల్ లగూన్స్ అండ్ గ్రీన్ పాంథర్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్, 850 కోట్ల రూపాయలతో ఆక్విలోన్ నెక్సస్ లిమిటెడ్ అండ్ నార్త్ స్టార్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇలా అనేక సంస్థలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి భారీగా పెట్టుబడులు వస్తాయి. బహుళ రంగాలు, భారీగా పెట్టుబడులు అని చెప్పేసి ఒక ప్రధాన కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ప్రపంచానికి మా విజన్ చూపుతాం, గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర భవిష్యత్తుకు మరిన్ని ప్రణాళికలు, వచ్చే 10 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తాం. హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిండు. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని, ప్రగతికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ప్రపంచానికి చూపబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల ప్రగతి, రైతులకు మేలు, యువత భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపునకు నడిపిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు హుస్నాబాద్కు చేరుకున్న సీఎం 262.68 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పలు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. హుస్నాబాద్ గడ్డకు ప్రత్యేకత ఉంది. ఆనాడు గడీలు, పెత్తందారుల ఆధిపత్యం ఉన్న రోజుల్లో ఇదే ప్రాంతానికి చెందిన సర్దార్ సర్వాయి పాపన్న బహుజనులతో దండు కట్టి పోరాటానికి పునాదులు వేశారు. 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేరడానికి ఇది కూడా దోహదపడింది. సర్వాయి పాపన్నని గుర్తు చేసుకున్నాడు.
అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతా అని చెప్పేసి తన మేనిఫెస్టోలో చెప్పింది. మరి ఇప్పటి వరకు అటువంటి పని చేయలేదు. మరి మొత్తం మీద ఇదైతే పేర్కొన్నాడు, సంతోషం. మరి ఇంకా దాని పేరు పెట్టేటువంటి ప్రతిపాదనను కూడా పరిశీలించడం కానీ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. 60 ఏళ్ళ, ఎందుకంటే బహుజన వీరుడు ఆయన. మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 400 సంవత్సరాల క్రితమే మొత్తం కూడా ఒక కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని చెప్పేసి బయలుదేరినటువంటి ఒక యుద్ధ వీరుడు ఆయన. అటువంటి ఆయన పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేరడానికి ఇది కూడా దోహదపడుతుంది. 2004లో కరీంనగర్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిజం చేశారు. మీ ఆశీర్వాదంతోనే 2 ఏళ్ల పాలన పండుగలో భాగంగా మీ ముందు నిలబడ్డా. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతా. ఢిల్లీకి వెళ్లి గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని సోనియా గాంధీని కోరి ఆశీర్వాదం తీసుకొని నేరుగా ఇక్కడికి వచ్చా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్లో మీటింగ్లో మాట్లాడిండు. దానికి సంబంధించినటువంటి ప్రపంచానికి మా విజన్ను చూపుతామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. తెలంగాణ మోడల్ సృష్టిస్తా, సహకరించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం. విచ్చేయాల్సిందిగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు పిలుపునిచ్చిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ గురించి ప్రధాని మోడీకి వివరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిన్న పోయి కలిసిండు. మరి కలిసినప్పుడు ఇది కలిసిండు, మంచిగా సంతోషం. సహకరించండి మా రాష్ట్రానికి అన్నాడు, అది కూడా సంతోషం. అభివృద్ధికి మీరు దోహదపడాలి. అప్పుడు మన్మోహన్ సింగ్ ఎట్లయితే మీకు గుజరాత్ ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎట్లయితే సహకరించిండో అట్లనే మాకు కూడా మీరు సహకరించాలని చెప్పి చెప్పిండు, సంతోషం. ఇదే విషయంలో ఇదే సందర్భంలో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించి పాపం బీసీలు అక్కడ మరి కొట్లాడుతూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు న్యాయంగా దక్కాల్సినటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయాలని చెప్పేసి ఒక మాట అడిగింటే కూడా సంతోషం ఉంటుండే. అప్పుడేమో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, లేకపోతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తలేదని చెప్పేసి చెప్పిండ్రు ముఖ్యమంత్రి, బాగున్నది, ఓకే. కానీ మరి ఇప్పుడు అపాయింట్మెంట్ దొరికిన తర్వాత, అవకాశం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావించలేదు అనేటువంటిది ఇక్కడ అంటే మేధావి వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మీరు ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తే బాగుంటుండే, నిజంగా చిత్తశుద్ధితో మనం నడుస్తున్నట్టుగా కనిపిస్తుండే. బీసీలకు సంబంధించి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్ని విధాలుగా సహకరించారు. దానివల్లే మీరు గుజరాత్ మోడల్ సృష్టించి దేశానికి ఒక నమూనా చూపగలిగారు. ఇప్పుడు అదే తరహాలో ప్రధానమంత్రిగా మీరు నాకు చేయూతను అందిస్తే తెలంగాణ మోడల్ సృష్టించి దేశానికి మరో నమూనాను అందిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసిండు. దానికి సంబంధించినటువంటి వార్త. ఇక రాహుల్, ప్రియాంకలకు పుష్పగుచ్చం ఇచ్చి గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఉన్నారు. నిన్న వాళ్ళకు ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్ళిండు ముఖ్యమంత్రి. పంచాయతీ ఎన్నికల తర్వాత భూదార్ కార్డుల పంపిణీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. భూములు, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖల సమాచారంతో ఒకే పోర్టల్. ధరణి లెక్కల వివరాలు బయట పెడతాం. 2 ఏళ్ల పాలనపై విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడాడు. ఇక పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, ముడి సరుకుపై 60 నుంచి 70% విధింపు. బిల్లుకు లోక్సభ ఆమోదం చెప్పింది పొగాకు సంబంధించి. ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు చనిపోయినరు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దంతెవాడ సరిహద్దు అడవుల్లో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, 3 డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్ జవాన్లు మరణించారు. మరో 2 జవాన్లు గాయాల పాలైనారు. వీళ్ళు ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పశ్చిమ బస్తర్ ప్రాంతంలోని బైరంగఢ్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో 2 జిల్లాల నుంచి డిఆర్జీ తర్వాత ఎస్టీఎఫ్ అంటే స్టేట్ టాస్క్ ఫోర్సు కోబ్రా బృందాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు కాల్పులు జరపగా 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా మాకు సమాచారం అందిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఎదురు కాల్పుల్లో మరణించినటువంటి జవాన్లు మోను వడాడి, తర్వాత దుకారు గోండే. వీళ్ళు అసలు యాక్చువల్గా వీళ్ళు కూడా ఆదివాసీ బిడ్డలే ఉన్నట్టున్నారు.
ఆదివాసీలకి కొట్టుకొని మీరు కొట్టుకొని సావురు అన్నట్టుగా ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పౌర అణు ఇంధన రంగంలో మరింత సహకారం అని చెప్పేసి కొత్త ఒప్పందం కుదుర్చుకోనున్న భారత్ రష్యా. ఇవాళ పుతిన్ రాక మోదీతో శిఖరాగ్ర సమావేశం రేపు ఉంటుందంట. ఇక్కడ రష్యా దేశం ఎప్పుడైనా కానీ భారతదేశానికి మిత్ర దేశంగా ఉంటుంది. మొత్తం కూడా చెప్పినాం కదా, మనం చాలాసార్లు కూడా మనం దీనిపైన మాట్లాడుకున్నాం. అంటే స్వాతంత్రం రాకపూర్వం నుంచి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఎప్పుడు కూడా మిత్ర దేశంగా ఉన్నది అంటే రష్యా దేశం. రష్యా మొత్తం ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించింది. టెక్నాలజీల పరంగా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది. మళ్ళీ ద్వైపాక్షిక ఒప్పందాలు మరి ఏం చేసుకుంటారో ఇంకా చూడాలి. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని భారత్ రష్యా మరింత పెంచుకోనున్నాయి. ఇందుకోసం కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు భారత్తో పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమా తాజాగా ఆమోదం తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత పర్యటనకు రానున్నారు. ఇవాళ వస్తారట. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా పుతిన్తోని మళ్ళీ సహకారం ఒప్పందం చేసుకుంటే మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మళ్ళీ ఆయనకు లొల్లి, అట్టట్లా చేసుకుంటారు ఇట్టెట్లా అవుతుందని చెప్పేసి మళ్ళీ ఆయనతో పరిస్థితి వస్తుంది. అయినా కానీ 100% మరి భారత్ ముందుకెళ్తూ ఉంది, వెళ్ళాల కూడా. కోకాపేటలో కోట్ల వర్షం. 3వ విడత వేలంలో అత్యధిక ధర ఎకరా 130 కోట్ల రూపాయలు. 131 కోట్లంట. ఎకరా భూమి 131 కోట్లు. ఇక సామాన్యుడైనా కొంటాడా? ఇక అవుతుందా? పని అవుతుందా? గజాల లెక్కనన్నా కొండగలుగుతాడా కనీసం? ఎకరాల తర్వాత విషయం. కానీ 3వ విడత వేలంలో అత్యధిక ధర ఎకరా 131 కోట్ల రూపాయలు. 8 ఎకరాలకు 996 కోట్ల రూపాయలు వచ్చిందట ఆదాయం. 100కు పైగా ఇండిగో విమానాలు రద్దు చేసిండ్రు. ఎక్కడ? శంషాబాద్ విమానాశ్రయంలో. ఒక్క శంషాబాద్లోనే 40 నిలిపివేత, పైలట్ల విధుల నియంత్రణలతో పాటు ఇతర కారణాలున్నాయని సంస్థ చెప్తా ఉంది. మరో 48 గంటల పాటు ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ 2 రోజులు 100 విమానాలు మరి ఎందుకు రద్దు చేసిందో ఏమో. ఎందుకంటే సాంకేతిక సమస్యలు రకరకాలుగా వస్తున్నాయంట. ఏమైనా ప్రమాదాలు జరిగితే ప్రాబ్లం అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ అట్లా రద్దు చేసుకున్నట్టున్నారు. భూదందాకు తెరతీసిన రేవంత్ అని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రి పారిశ్రామిక వాడల్లో భారీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని అనుమానిస్తున్న తెలంగాణ సమాజం. అనుమానిస్తుందనేది నిజంగా ఒకవేళ ఉంటే డాక్యుమెంట్ బయట పెట్టుర్రి. అనుమానిస్తుంది అంటే మీరు అనుమానిస్తుందని చెప్పేసి ఎట్లా అంటే ఎట్లుంటుంది? కేంద్ర మంత్రిగా ఉండి జీవో 27 రద్దు చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి మరో పెద్ద భూదందాకు తెరలేపారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ పారిశ్రామిక వాడల్లో భారీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలంగాణ సమాజం అనుమానాలు వ్యక్తం చేస్తుందని అన్నారు. 2014 నుంచి అన్నీ తానే వ్యవహరిస్తూ అన్ని నిర్ణయాలు తీసుకున్న మేధావి కేసీఆర్ లాగే రేవంత్ కూడా మరో కొత్త మేధావిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఇప్పుడు అంటే లేనట్టుగానే కనిపిస్తుంది. అంటే గ్యారంటీగా ఇస్తూ ఉన్నారు. కొంతమందికి ఇక్కడ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు ఉన్నాయి, అవి కూడా ఇస్తే బాగుంటుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ ఇదే కిషన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలే. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మా జీతం ఎప్పుడు వస్తారనే పరిస్థితికి తీసుకొచ్చిండు. అప్పుడు మాట్లాడలే. ఇప్పుడు జీతాలు ఇస్తుంటే కూడా జీతాలు అట్టెట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ఏం మాట్లాడుతారో ఏమో అర్థం కాదు. తెలిసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారో తెలియదు. ఇక సిద్ధు డీకోల అల్పాహార సమావేశాలంట. ఎవరు అక్కడ కలిసే ఉన్నారని తెలియడానికి అనుకుంటా ఒకటే దోశని 2 తింటున్నారట. ఏడా? కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య పెద్ద లొల్లి నడుస్తుంది. ఏం లొల్లి నడుస్తుంది? సీఎం సీటు పంచాది. ఎందుకంటే 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య ఉండాలి, ఆ తర్వాత 2.5 ఏళ్ళు ఎవరు డీకే శివకుమార్ ఉండాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నట్టుగా కథనాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య పదవీ కాలం అయిపోయిన తర్వాత నాకు ఇయ్యాలని చెప్పేసి డీకే శివకుమార్ పట్టుబట్టిండు అనేటువంటి వార్తలు వచ్చినాయి. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద మేమిద్దరం కలిసే ఉన్నాం, మేమిద్దరం బరాబరే ఉన్నామని చెప్పుకోవడానికి వాళ్ళు రెండు రోజులకు ఒకసారి ఏమో సిద్ధరామయ్య ఇంటికాడ టిఫిన్ విందుకు డీకే శివకుమార్ వచ్చిండు, ఇంకో రోజు తెల్లారేమో డీకే శివకుమార్ ఇంటికాడికి సిద్ధరామయ్య అంటే ముఖ్యమంత్రి
ఉప ముఖ్యమంత్రి ఇంటికి పోయిండు, పోయి టిఫిన్ చేసి వచ్చిర్రు. తర్వాత ఇప్పుడు ఇద్దరు ఒకటి దోశ అంటే ఇక్కడ కార్టూన్ వచ్చిండ్రు, ఒకటే దోశని ఇద్దరు తింటారట. ఎందుకంటే మేము ఇద్దరం కలిసే ఉన్నామని చెప్పుకోవడానికి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా ఏది కర్ణాటకలో, లేకపోతే సిద్ధరామయ్య కొనసాగుతాడా అనేటువంటి విషయం పైన ఇంకా క్లారిటీ ఇవ్వాల్సింది కాంగ్రెస్ అధిష్టానం. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు చనిపోయినరు, మరో 2 జవాన్లకు గాయాలు. బీజాపూర్ జిల్లాలో బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు, తుపాకుల మొత్తతో దద్దరిల్లిన బస్తర్ అటవీ ప్రాంతం. మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు. PLGA వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కొనసాగుతూ ఉన్నాయి. మార్చి 31, 2026 వరకు మరి మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తారన్నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరి అట్లనే మొత్తం నడుస్తూ ఉంది. జనవరిలో భూభారతి యాప్ అన్ని ఆప్షన్లతో కొత్త ఏడాది అందుబాటులోకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. ఒకే గొడుగు కిందికి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగాలు, ఈ 3 కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్. 5 పైలట్ గ్రామాల్లో భూదార్ కార్డులు రెడీ చేస్తున్నట. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక రిపోర్ట్ అందింది. అక్రమాలు బయట పెడతాం. భూమార్పిడి పేరుతో దోచుకున్నది గత పాలకులేనని చెప్పేసి మండిపడ్డాడంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అన్ని ఆప్షన్లతో కూడిన భూభారతి యాప్ను కొత్త ఏడాది జనవరిలో అందుబాటులోకి తెస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తామని చెప్పేసి నిన్న చెప్పిండు మంత్రి పొంగులేటి. తెలంగాణ మోడల్కు సహకరించండి. నాడు గుజరాత్ మోడల్కు ప్రధానిగా మన్మోహన్ తోడ్పాటు అందించారు. అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు నిన్న. RRR మెట్రో విస్తరణకు పర్మిషన్ ఇవ్వండి. రీజనల్ రింగు రైలు ప్రాజెక్టును త్వరగా చేపట్టండి. హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేయండి. హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై బుల్లెట్ ట్రైన్ కావాలని వినతి. ఇక PMOలో ప్రధానమంత్రితో 30 నిమిషాల పాటు భేటీ అయిందట. తెలంగాణ మోడల్కు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. నాడు గుజరాత్ మోడల్కు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ అండగా నిలిచినట్లే ఇప్పుడు ప్రధానమంత్రిగా తెలంగాణ మోడల్కు సహకరించాలని మోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం పార్లమెంట్లోని PMOలో దాదాపు 30 నిమిషాల పాటు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు, దానికి సమాంతరంగా రైల్వే లైన్ పనులకు అనుమతి ఇవ్వాలని కూడా కోరినట. ఈ చాలా పనులు అవన్నీ కూడా ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండు. మరి ఆయన ఎట్లా స్పందించిండో చూడాలి. గ్లోబల్ సమ్మిట్కు రండి. ప్రధాని మోడీ, రాహుల్, సోనియా తర్వాత పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం పలికినరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్లో కలిసి ఇన్విటేషన్ అందజేసిన సీఎం రేవంత్, సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. ఇక విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యంపై ప్రధానికి వివరణ ఇచ్చిందట నిన్న. నా వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది. ఉత్తరాదిలో పాపులర్ చేస్తున్నందుకు సంతోషం. 10 ఏళ్ళు రాష్ట్రానికి నేనే సీఎం. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఉత్తరాదిలో అంటే దక్షిణ భారతదేశంలోనే కాదు, ఉత్తర భారతదేశంలో కూడా నన్ను బాగా పాపులర్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎందుకు అంటే ఇక్కడ ఏది దేవుళ్లకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిండు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద దేశవ్యాప్తంగా దీనిపైన చర్చను లేవదీసింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ. దీంతో దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలో కూడా నన్ను పాపులర్ చేస్తున్నందుకు సంతోషం అని చెప్పేసి నిన్న పాజిటివ్గా తీసుకున్నాడంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కోకాపేటలో ఎకరాకి 131 కోట్లు, మరో ప్లాట్లో 118 కోట్ల రూపాయలు వరకు ధర. 3వ విడత వేలంలో 8 ఎకరాలకు 1000 కోట్ల రూపాయల ఆమ్దాని. 3 దశల్లో 27 ఎకరాలు అమ్మగా సర్కారుకు 3,708 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు భూములు అమ్మేస్తున్నారు, మొత్తం ఆగం చేస్తున్నారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే. ఢిల్లీలో 2 లక్షల మందికి తీవ్ర శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయట. ఎందుకంటే అక్కడ బాగా కాలుష్యం దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎయిర్ పొల్యూషన్తో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. 3 ఏళ్లలో 2 లక్షలకు పైగా తీవ్ర శ్వాసకోశ కేసులు నమోదయ్యాయి. 2022-24 మధ్య 6 ఆసుపత్రుల్లో ఈ కేసులు రికార్డ్ అయినట్లుగా కేంద్రం వెల్లడించిందట. చూసుకోగా 2 లక్షల శ్వాసకోశ వ్యాధులట. ఈ ఉబ్బసం తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. చెక్ పోస్టులు ఎత్తేసినా ఆగని దందా.
అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఎత్తేసిన ఆఫీసర్ల వసూళ్ల దందా ఆగడం లేదు. ఇంతకు ముందు చెక్ పోస్టులు ఉన్న చోటుకు సమీపంలో మకాం వేసిన ఎన్ఫోర్స్మెంట్ టీంలు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయట. వాళ్ళు అయిపోయినారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి కాచుకొని కూర్చున్నట వేసి పడేస్తున్నారు. అట్లా నడుస్తుంది లెక్క. రెండో వన్డేలో టీమిండియా ఓటమి. సౌత్ ఆఫ్రికా రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు గైక్వాడ్ 105, విరాట్ కోహ్లీ 102 రన్స్ చేసినా ఫలితం దక్కలేదు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 స్కోర్ చేయగా సౌత్ ఆఫ్రికా 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసిందంట. సౌత్ ఆఫ్రికా గెలిచింది, ఇండియా ఓడిపోయింది. ఇక త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాదిలోనే 60,000 జాబులు ఇచ్చినాం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సంతోషం, ఇంకా 40,000 ఉద్యోగాలు వేస్తా అంటున్నారు. సంతోషం, ఎందుకంటే నిరుద్యోగులకు ఒక రకంగా తీపి కబురుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం, మీరు అది కూడా సవరిస్తే మీకు మంచి పేరు వస్తుంది. అనవసరంగా మీకు చిన్న చిన్న విషయాలు లోటుపాట్లు చేసుకుని అనవసరంగా ఎందుకు మరి చెడ్డ పేరు తెచ్చుకుంటారో అర్థమవుతలేదు. ఈడబ్ల్యూఎస్కు సంబంధించి మీరు సవరణ చేయండి. ఎంతమంది నిజంగా అగ్రవర్ణ పేదలు ఉన్నారో అంతమందికి 100% ఈడబ్ల్యూఎస్ అమలయ్యే విధంగా చూడండి. అది కాకుండా 2% ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఉంటే మీరు 10% ఏది డీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తా అంటే ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కూడా మోసం చేయడమే అవుతుంది. కాబట్టి దీనిపైన ఆలోచన చేస్తే కూడా మంచిగా ఉంటుంది. ఈ 40,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు దీనిపైన కూడా ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. మరి 2.5 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతులను రుణముక్తులను చేసినాం. అన్నదాతల కోసమే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇండ్లు కట్టిస్తాం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలింది, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలే. సర్పంచ్ ఎన్నికల్లో కిరికిరిగాళ్లకు అవకాశం ఇవ్వద్దని సూచన. కిరికిరిగాలంటే ఎవరు? హుస్నాబాద్లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించిండ్రు. అక్కడ మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఈ 40,000 ఉద్యోగాలు ఇస్తున్నారు సంతోషం, కానీ కాకపోతే మరి ఇది కూడా ఈడబ్ల్యూఎస్ సంగతి కూడా చూస్తే మంచిగా ఉంటుంది. ఏపీకి ఎక్కువ, తెలంగాణకు తక్కువ. ఏది పైసలు ఇక్కడ నుంచి అక్కడ పంపుడేమో, కేంద్రానికి పంపుడేమో మస్తు పైసలు పంపుతుంటే ఇచ్చుడేమో అట్లుంటుంది అనమాట. ఏనుగును పంపితే ఎలికినిచ్చినట్టు ఉన్నదంట పరిస్థితి. పన్నుల వాటాలో ముందున్న తెలంగాణపై కేంద్రం వివక్ష. కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్స్ల రూపంలో 4,32,000 కోట్ల రూపాయలు పోతే ఏపీ నుంచి 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే పోయినాయి. కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏపీకి 3,23,000 కోట్ల రూపాయలు వాపసు వస్తే తెలంగాణకు వచ్చింది 1,84,000 కోట్ల రూపాయలు మాత్రమే. 4,32,000 కోట్ల రూపాయలు మనం పంపిస్తే 1,84,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే చూసుకోవాలి. సగంలో సగం కూడా రాలేదు వ్యవస్థ. 1/3 వంతు కూడా కాదు. మరి ఏందో మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తున్నారో, మరి కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారో, మరి దీనికి సంబంధించి కొట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? అరే ఏపీ మొత్తం ఎత్తుకొని పోతుంటే సరే వాళ్ళ వాటా వాళ్ళు తీసుకొని పోతున్నారు, కానీ మరి మనలోకి సోయి ఉండాలి కదా. తెలంగాణ నుంచి ఎంపీలు గెలిపించండి ఎట్లంటే 8 మందిని గెలిపించి పంపిస్తే మరి సపరేట్ కూర్చుంటే ఎట్లయితే లెక్క? పన్నుల వసూలులో సింహభాగం అందిస్తున్న నిధుల పంపిణీలో మాత్రం తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణకు మొండి చేయి చూపిస్తూ పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు మాత్రం పెద్దపీట వేస్తోంది. గత 5 సంవత్సరాలకు మొత్తం కూడా 4,32,000 కోట్ల రూపాయలు మన నుంచి పన్నుగా ఏది కేంద్రానికి వెళ్తే మనకు వచ్చింది 1,84,000 కోట్లే. ఏది ఏపీ అయితే 3,32,000 కోట్ల రూపాయలు పంపిస్తే 3,23,000 కోట్ల రూపాయలు తిరిగి వచ్చినాయి. బరాబరు ఆడికాడికి సెట్ అయింది లెక్క. మనకే అన్యాయం జరుగుతూ ఉంది. 2020-21 నుంచి 2024-25 మధ్య రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళిన పన్నులు వచ్చిన నిధులు చూసుకుంటే ఎట్లున్నాయంట. తెలంగాణ నుంచి ఇంత పోతే అంత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3,32,000 కోట్లు పోతే 3,23,000 కోట్లు వచ్చింది. తెలంగాణ నుంచి 4,32,000 కోట్ల రూపాయలు పోతే 1,84,000 కోట్లే వచ్చింది. ఇక ఉత్తరప్రదేశ్ 5,14,000 కోట్ల రూపాయలు పోతే 11,88,000 కోట్ల రూపాయలు వచ్చినాయి వాళ్ళకు. ఇక బీహార్కు కేవలం 76,000 కోట్ల రూపాయలే, 1,00,000 కోట్లు కూడా కాదు, 76,000 కోట్లే పోతే
6,50,000 కోట్ల రూపాయలు వాళ్ళకి తిరిగి వచ్చింది. చూసుకో ఇక ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది సర్పంచులు ఏకగ్రీవమైనట. ఇనానమస్. ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ. బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులకు తెలుగు వర్ణమాల ప్రకారం గుర్తులు కేటాయిస్తారట. ఈ అనుకుంటూ వస్తుంది కదా, అట్లా నుంచి కేటాయిస్తారట గుర్తులు. ఇక 3వ విడత నామినేషన్లు షురూ అవుతున్నాయి. 2వ విడత సర్పంచ్ స్థానాలకు 28,278 నామినేషన్లు వచ్చినాయట. ఒక్కో పంచాయతీకి సగటున 6 నుంచి 7 మంది పోటీలో ఉంటున్నారు. వార్డులకు 93,595 నామినేషన్లు వచ్చినాయి. అత్యధిక నామినేషన్లతో నల్గొండ జిల్లా టాప్లో ఉందట. ఉపసంహరణకు 5 దాకా గడువు ఉంది. 14న పోలింగ్, అదే రోజు ఫలితాలు ఉంటాయి. ఇది 2వ విడత. 3వ విడత 17 తారీఖు నాడు. రూపాయి పతనం అంట. సారీ సార్, కనీసం 50 రూపాయలు ఇస్తే కానీ గిట్టుబాటు కాదని చెప్పేసి అడుక్కున్నట్టు ఆయన. ఇక మరింత ఈగం, ఇంకా చలి పెరుగుతుందంట రేపటి నుంచి. రాబోయే 5 రోజులు మరింత చలి. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణ జిల్లాలపై అత్యధిక ప్రభావం ఉంటుందంట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంటి దొంగలు ఎవరు? హిల్ట్ పత్రాల లీకేజీపై ఇంటెలిజెన్స్ విచారణ చేపడుతుంది. రంగంలోకి దిగిన నిఘా బృందాలు. సచివాలయంలోని అధికారులను సిబ్బందిని ప్రశ్నించే అవకాశం. బీఆర్ఎస్తో సంబంధాలపై ఆరాధిస్తున్నట. ఈ హిల్ట్ పత్రాలపై లీకేజ్, ఇప్పుడు లీకేజ్ అయినందుకే వచ్చిన అది పరిశాన్. ఆ హిల్ట్ మరి మంచిదా కాదా అని చెప్పాలి, కానీ అది లీకేజ్ అయిందని చెప్పేసి చూస్తున్నారట. మరి బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నారు, ఎవరు ఇచ్చిందని చెప్పేసి ఆరోపణ వస్తూ ఉంది. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారట. 1232 ఇండిగో విమానాలు రద్దు చేసినట. కొద్ది రోజులుగా సమస్యతో విమానయాన సంస్థ ఉంది. 35% విమాన సర్వీసులని నడిపిన ఇండిగో వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది గైర్హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం. క్షమాపణలు చెప్పిన ఇండిగోనంట. విమానాలు రద్దు చేస్తుంది. మరి ఏమవుతుందో కథ. రూపాయి అంటే రూపాయి పాయ అని చెప్పేసి ఏమైంది, పతనం అవుతూ ఉంది. డాలర్తో రూపాయి మారక విలువ. $1 ఇస్తే మనం 90 రూపాయలు 15 పైసలు ఇవ్వాలి మనం. $1 వాళ్ళు ఇస్తే అమెరికా డాలర్కి. గాడికి పోయింది కథ. స్వాతంత్రానికి పూర్వం డాలర్తో రూపాయి మారక విలువ రూపాయి సమానం ఉంటుండేనట. ఇంకా తర్వాత ఓసారికి డాలరే తక్కువ ఉంటుండే, రూపాయికి ఎక్కువ వస్తుండే. కానీ ఇప్పుడు 90 రూపాయలు 15 పైసలు పెడితే $1 వస్తుంది. అంత పడిపోయింది లెక్క. రూపాయి మహాపత్రం. డాలర్తో 90.15కు చేరిన విలువ. రూపాయి చరిత్రలోనే అత్యంత బలహీన స్థాయి. విదేశీ మదపరుల అమ్మకాల ఒత్తిడి. అమెరికాతో ఒప్పందాలలో జాప్యం వల్లే పేద మధ్యతరగతి వర్గాలపై రూపాయి పతనం ప్రభావం ఉంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. డాలర్తో రూపాయి మారక విలువ అంటే ఏంటిదంటే, అమెరికా డాలర్ ఉంటుంది. అమెరికా డాలర్కు $1 మనం 90 రూపాయల 15 పైసలు ఇస్తే $1 ఇస్తారు వాళ్ళు. అట్లా అంత రేట్ అంత తేడా ఉంటుంది. ఇప్పుడు నేపాల్ ఉన్నది. నేపాల్ ఇప్పుడు మన రూపాయి ఇస్తే వాళ్ళు $2 అక్కడ డబుల్ ఆడ. అందుకని ఇక్కడికి వచ్చి నేపాల్ వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తుంటే డబుల్ అవుతాయి అక్కడ. ఇక తెలంగాణ మోడల్ సృష్టిస్తా, మీకు మన్మోహన్ సహకరించినట్లు మీరు నాకు సహకరించండి. వికసిత్ భారత్కు అనుకూలంగా ప్రణాళికలు రూపొందించాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కండి. ప్రధాని మోడీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంకకు కూడా ఆహ్వానం పలికిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండోసారి నేనే సీఎం, 10 ఏళ్ళు నా సారథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ పాలనను అంతం చేసి ప్రజాపాలన తెచ్చుకున్న రోజు డిసెంబర్ 3, అంటే నిన్న రిజల్ట్ వచ్చిందనమాట. పోయినసారి అంటే 2 ఏళ్ల కింద రిజల్ట్ వచ్చింది. 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు రిజల్ట్ వచ్చిండే. శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇదే. ఆయన ఆశయ సాధనలో 60,000 ఉద్యోగాల భర్తీ, వచ్చే 6 నెలల్లో మరో 40,000 ఉద్యోగాల కల్పన. నెహ్రూ హయాంలో ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరమైంది. ఇటు పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాలను ఎన్నుకోవద్దు, మాతో కలిసి పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి. హుస్నాబాద్లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. హిందూ దేవుళ్ల అంశంలో సీఎం వ్యాఖ్యలపై భగ్గుమన్న బీజేపీ. హైదరాబాద్లో నిరసనలు, రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేసిండ్రు. ఇటు కాంగ్రెస్ నేతలకు ఇతర మతాల దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. నా మాటలు వక్రీకరించారు. హిందూ దేవులను అవమానించాననడం పచ్చి అబద్ధం.
జూబ్లీహిల్స్లో డిపాజిట్ కోల్పోయిన నిరాశతో బీజేపీ దుష్ప్రచారం చేస్తుందని ముఖ్యమంత్రి ఎదురుదాడి చేసిండు. 1,00,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులకు 14 కంపెనీలు సిద్ధం వ్యక్తం చేస్తున్నాయంట. 70,000 కోట్ల రూపాయలతో టీసీఎస్, టీపీజీ డేటా కేంద్రాలు, హూందాయ్ కార్ల ఫ్యాక్టరీ, తర్వాత 25 బయోగ్యాస్ ప్లాంట్లు, వంతారా జూ పార్కు ఏర్పాటుకు రిలయన్స్ కంపెనీ సిద్ధమని చెప్పేసి మొత్తం మీద 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉంది తెలంగాణ రైజింగ్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా. నేడే భారత్కు పుతిన్ రాత్రి 7 గంటలకు ఢిల్లీకి వస్తాడు. ప్రధాని ఇచ్చే విందులో హాజరవుతాడు. రేపు మోదీతో హైదరాబాద్ హౌస్ అంటే ఢిల్లీలో హౌస్లో సమావేశమై చర్చలు. ఇక ఎన్ఎస్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, ఏఐతో 5 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వచ్చిన సందర్భంగా. దౌత్యవేత్తల తీరు అభ్యంతరకరం. ఫ్రాన్స్, జర్మనీ, యూకే రాయబారుల వ్యాపారాన్ని తప్పుబట్టిన విదేశాంగ శాఖ. రష్యాను విమర్శిస్తూ ఓ భారతీయ పత్రికలో వ్యాసం వచ్చిందట. పుతిన్కు శాంతి నెలకొల్పే ఆలోచన లేదని చెప్పేసి ఆరోపణ చేసిరట్ల. ఇవాళ వస్తున్నాడు పుతిన్, రష్యా అధ్యక్షుడు. ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీ బీసీలదే జోరు అని చెప్పేసి తొక్కాల ఓడ రాసిండు వీడు, ఈ వేస్ట్ ఫెలో. ఉన్నత విద్యలో ఎస్సీ ఎస్టీలదే జోరు, 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారని చెప్పి రాసిండు. మరి ఆ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంత శాతం మంది పబ్లిక్ ఉన్నారు రాని ఆ విషయం కూడా రాయాలి కదా వేస్ట్ ఫెలో. 90% మంది, 85 నుంచి 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉంటారు. మరి వీళ్ళు 60% ఉంటే వీళ్ళకి తగ్గిందని రాస్తలేడు వీడు. ఏమని రాస్తున్నాడు? 60% జోరు అని రాస్తున్నాడు. మరి వీళ్ళకు దక్కాల్సినటువంటి 85 నుంచి 90% వాటా ఏది అని చెప్పేసి రాయాలి కదా. సోయిన వేస్ట్ ఫెలో అయితే మనిషి అయితే వీడు. ఇగో ఇటువంటి రాతలు రాస్తారనమాట. మనకు అదే కరెక్ట్ నిజమే కావచ్చు. అరే 60% అంటే ఇట్లా మరి మీ ఎంతమంది ఉన్నారా నాయన? మరి అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారు రాయకపోతే అది కూడా వీళ్ళ శాతం ఎంతో వాళ్ళ శాతం ఎంతో రాయి. జనరల్ విభాగం విద్యార్థుల్ని మించిన సంఖ్య అంటే జనరల్ విభాగం విద్యార్థులు ఎక్కువ ఉండాలన్నట్టు వాని ఉద్దేశంలో. ఎంతమంది ఉన్నారా? జనరల్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 10% ఉంటే ఇక్కడ 39% వాళ్ళు ఎత్తుకొని పోతే జనరల్ విద్యార్థులు 39% అంట. చూసుకో. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిస్తే మొత్తం 60% ఉంటే ఇది ఎక్కువైనట్టుగా జోరు అని రాసిండు వాడు. అందుకే ఇట్లా ఏది ఆశ్చర్యార్థకం పెట్టాడు. ఈ లంగరాతలు బంద్ చేయర్రా బాబు. ఐఐఎం ఉదయ్పూర్ అధ్యయనంలో వెల్లడి, అగ్రవర్ణాల ఆధిపత్యం ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి తొక్కా కొడుకుని వేస్ట్ ఫెలో. ఎంతమంది ఉన్నారు రాయరా ఇక్కడ? బీసీ ఎస్టీ ఎస్టీలు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు, అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా రాయి. వాళ్ళ తమాషా ప్రకారం వచ్చిందాన్ని చూడు ఒకసారి. కొడక ఉట్టినే రాసుడు కాదు, ఇట్లా అవాస్తవం అని చెప్పేసి రాస్తాడట. ఉదయ్పూర్ అధ్యయనాల్లో వెల్లడైందట, వచ్చాయిందట. ఇప్పుడు ఎంతమంది? 90% మంది ఉన్నారు. 90% మంది ఉంటే 60% వచ్చిందంటే 30% పోయిందని చెప్పి రాయాలి, నష్టం జరిగిందని రాయాలి. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి, 3 జవాన్ల మృత్యువాత, 2 గాయాలైనవి. బెంగళ అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్. నక్సల్స్ నేత పాపారావు ఉన్నట్టు సందేహాలు. మావోయిస్టులు మృతదేహాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పిఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఘటన, జవాన్ల త్యాగాలు వృధా కానివ్వమని చెప్పేసి ఛత్తీస్గఢ్ సీఎం అంటున్నాడు. మావోయిస్టు మొడియం వెళ్ళానంట అగ్రనేతలు ఉన్నట్టు కొంతమంది. భారత్కు వస్తూ ఉన్నాడు పుతిన్ ఇవాళ. శ్వాస తీసుకోలేడు, అన్నం తినలేడు, ఏడాది గడిచిన దయనీయ స్థితిలోనే శ్రీతేజ్ అంట. ఎవరు? ఒంటి నిండా ట్యూబ్లతో చలనం లేకుండా పైపుతో ద్రవాహారం తీసుకుంటుండట. ప్రతిరోజు థెరపీలు, ఆరోగ్యం, ఉద్యోగం మానేసి కుమారుడికి తండ్రి సపర్యలు చేస్తూ ఉన్నాడు. నెలకు 1,50,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందట. 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అల్లు అర్జున్. చికిత్స ఖర్చుకు ఏమాత్రం సరిపోని వడ్డీ డబ్బులు. శ్రీచేది కోలుకునేదాకా అండగా ఉంటామని చెప్పేసి అల్లు కుటుంబం హామీని గుర్తు చేసింది తండ్రి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు 7 ఏడాది అయింది. 7 ఏడాది అయితే ఏది? ఇప్పుడు లంగ సినిమాలు ఉంటాయి కదా, ఏంది అది? ఏం సినిమా అది? పుష్ప. పుష్ప అంటే ఒక
గంధపు చెక్కల దొంగ ఎవడేటుంటాడు, దొంగని హీరోని చేసి చూపెట్టారు కదా సినిమాలో. ఆ సినిమాలో తొక్కిసలాటల ఘటనలో పాపం తల్లిని కోల్పోయిండు. పిల్లగాడు ఇప్పుడు అనారోగ్యం పాలైపోతే ఇప్పుడు మొత్తం పైపులేనట, పెయ్యంతా పైపులే వేసుకొని చావు బతుకుల మధ్య జీవిస్తూ ఉన్నాడు. మరి వీళ్ళు ఇంకా లంగాలో ఇటువంటి 1000 కోట్లు, మేము 100 కోట్లు పెట్టినాం, 1000 కోట్లు పెట్టినాం, తర్వాత ఏది మాకు రాబడి రావాలి ఈ లంగ కథలని చెప్తుంటారు కదా. ఇప్పుడు పిల్లగానికి ఏం చెప్తావు? ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకున్నాడు, 1000 రూపాయలు రేట్లు. ఐబొమ్మ రవి చేసింది చెడ్డది, ఆయన మొత్తం దొంగ లంగ అంటున్నారు. దొంగ లంగ ఎట్లయితాడు రా బాబు? ప్రజలకు మంచి చేసినోడు మంచోడే అవుతాడు. ఈ తొక్కితలాట జరిగి ప్రాణం కోల్పోతే తర్వాత ఈ పిల్లగాడు ఇప్పుడు సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏడాది నుంచి ఎవడు ఇవ్వాలి దానికి? మీ లంగా కథల కోసం ఇటువంటి కథలు చేస్తే పాపం బలైపోయినరు. ఇప్పుడు తండ్రి ఉద్యోగం మానేసి నెలకు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుందట. దీని మీద అంటే ఎవరు సిపిఐ నారాయణ గారు ఉన్నారు కదా, నారాయణ గారు మాట్లాడేసి ఇదేంద్ర నాయన అసలు యాక్చువల్గా ఈ ఐబొమ్మ రవిని అంటున్నారు మంచిగానే ఉన్నది, మీరు ఇష్టం వచ్చినట్టుగా టికెట్ రేట్లను ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటారు, అట్లా తినుబండారాలు ఏమైనా తిందామంటే కూడా కొందామంటే కూడా పరిస్థితి లేదని చెప్పేసి ఆయన కూడా సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాను చూస్తున్నారు. మీరే కదా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాకూర్తంగా సంపన్న వర్గాలు ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోబులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి రెండుకు పెంచుతారు. ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను బాగా వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలకు దూరం చేయబాకండి. సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లు 100 రోజులు 50 రోజులు ఇప్పుడే చూశాను. అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అఖండ బిఖండ వీటిలకు రేట్లు పెంచుకుంటూ పోయి ఇట్లా ప్రజల మీద భారం వేసేసేది ఇష్టం వచ్చినట్టుగా. మరి అట్టెట్లయితే అని చెప్పేసి మళ్ళీ ఇంకా ప్రెస్ మీట్లు బొచ్చు బోసానం వాళ్ళకు మళ్ళీ సినిమా థియేటర్లకు అయ్యేది స్టూడియోలకు భూములు కథా కమావేశం అంతా నడుస్తుంది లెక్క. ఇట్లుందంట పరిస్థితి. పుష్ప 2 సినిమా నిర్మాతలకు కాసల పంట వండించి ఉండొచ్చు. అల్లు అర్జున్కు పాన్ ఇండియా స్టార్గా మరో మెట్టు ఎక్కించి ఉండొచ్చు. కానీ ఒక కుటుంబానికి మాత్రం జీవితకాలపు పీడకలను మిగిల్చింది. 2 తెలుగు రాష్ట్రాలకు తీవ్రంగా కలవరపెట్టిన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగి బుధవారంతో ఏడాది అవుతోంది. అమ్మ నాన్న చెల్లితో కలిసి తన అభిమాన నటుడి సినిమా చూడడానికి వెళ్ళిన 10 ఏళ్ల శ్రీతేజ్ తొక్కిసలాటలో తల్లిని కోల్పోయాడు. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ తన తల్లి ఇక లేదన్న సంగతి కూడా తెలియక ముందే మొత్తం ఆగమాగం ఉంది పరిస్థితి. పాపం పిల్లగాంది అట్లున్నది. ఇక అట్లే అది ఏడాది తర్వాత శ్రీకాంతాచారి అంటే వర్ధంతి నిన్న అంటే డిసెంబర్ 3 తారీఖు నాడే చనిపోయిండు. పెట్రోల్ పోసుకొని ఇక్కడ ఏది మన ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు అంటే అప్పుడు కేసీఆర్ నిమ్మరసం తీసుకొని దీక్ష విరమిస్తే మళ్ళీ తెలంగాణ రాదేమో అని చెప్పేసి ఆందోళనతోటి బాధతోటి అట్లా పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. ఆ ఘటనకు కూడా నిన్ననే జరిగింది. అంటే నిన్నటి రోజే జరిగింది డిసెంబర్ 3 తారీఖు నాడు. పంచాయతీ ఎన్నికలకు 175 కోట్లు పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేసిన సర్కారు. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన. బిల్లుల చెల్లింపులోని మార్పులు అంటే 75% అడ్వాన్స్ చెల్లించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంట్లో పంచాయతీ ఆత్మహత్య. తల్లి కూతురు నామినేషన్ వెనక్కి తగ్గిన కుమార్తె. ఇంట్లో గొడవ మనస్తాపంతో తల్లి చచ్చిపోయిందట పాపం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్లో ఘటన. వికారాబాద్ జిల్లా గుట్టపల్లిలో నామినేషన్ పత్రాలు అపహరణట. నామినేషన్ పత్రాలు ఎత్తుకొని పోయినట్టు కూడా. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. సర్పంచ్ ఎన్నికల బహిష్కరణ. నామినేషన్లు దాఖలు చేయని ఎర్రవెల్లి గ్రామం.
ముంపునకు గురి కాకుండా చూడాలి, మా భూములు మాకు దక్కాలంటూ రిలే నిరాదీక్షలు చేస్తున్నారు. ఎన్నికల బహిష్కరించినట్ట వాళ్ళు వాళ్ళ భూములు పోతున్నాయని. రేవంత్కు కోవట్ల తలపోటు, నమ్మిన బంట్లే ద్రోహం చేస్తున్నట, నమ్మకంగా ఉంటూనే కీలక సమాచారం, బీఆర్ఎస్ అగ్రనేతలకు చేరవేత, మాజీ జర్నలిస్టు పాత్రే కీలకమనే ప్రచారం జరుగుతుంది. లీకులపై రేవంత్ విజిలెన్స్ నివేదికకు ఆదేశం, సిద్ధమైన విజిలెన్స్ నివేదిక, లీకైన సమాచారంతోనే కేటీఆర్కు కీలక ప్రెస్ మీట్లు పెడుతున్నట. ఏది ఇక్కడ నుంచి వస్తుంటే అక్కడ ఏది సెక్రటేరియట్ నుంచి వస్తూ ఉన్నాయట దస్తావేజులు. పరిశ్రమల శాఖ హిల్ట్ పాలసీ గురించి లీకులు, అసలు వ్యక్తులను గుర్తించని విజిలెన్స్, రేవంత్ తదుపరి చర్యలపైనే ఆసక్తికర చర్చ జరుగుతుందట. నమ్మకం ఎంత బలంగా ఉంటే వెన్నుపోటు అంతే బలంగా ఉంటుందంటారు పెద్దలు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగిందనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్, ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం ఇటీవల లీక్ అయింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములకు సంబంధించిన పరిశ్రమల శాఖ హిల్ట్ పాలసీని రూపొందించింది. భాగ్యనగరం చుట్టూ ఆనుకుని ఉన్న కీలక ల్యాండ్స్ వివరాలు అందులో ఉన్నాయి. హిల్ట్ పాలసీకి సంబంధించిన రాష్ట్ర సర్కార్ నవంబర్ 22న జీవో జారీ చేసింది. అయితే ఈ జీవో రాక ముందే హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవంబర్ 21న తేదీన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే ఇది రాకముందుగా పెట్టిండంటే ఫస్టే లీక్ అయిందని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీ చేస్తున్నట. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు, 3 పోలీసులు మృతి, స్పెషల్ ఆపరేషన్లో పాల్గొన్న డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా పోలీసులంట. ఐబొమ్మ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తా, కరేబియన్ దీవుల్లో ఓపెనింగ్, తెలంగాణ ఆంధ్ర వంటకాలు అక్కడి ప్రజలకు రుచి చూపిస్తా అని చెప్పేసి ఐబొమ్మ రవి అంటున్నాడు. సైబర్ క్రైమ్ విభాగంలో మంచి జీతంతో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అంటే లేదు వద్దని చెప్పినట. పోలీసుల బంపర్ ఆఫర్ తిరస్కరించిన ఐబొమ్మ రవి. చూసుకో తెలివినోడు ఎట్టుంటాడు లెక్క. విద్యా వ్యవస్థ దారుణ పరిస్థితిలో ఉంది. హాస్టల్ విద్యార్థులకు భోజనం పెట్టలేని పరిస్థితుల్లో సర్కారు ఉంది. ఓయూ లా కాలేజ్ స్టూడెంట్స్ రోడ్డెక్కడమే ఇందుకు నిదర్శనం. రేవంత్ ఓయూకు 1000 కోట్ల రూపాయలు ఇస్తామన్నాడు, కానీ ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. లా కాలేజ్ మెస్లో పాడైన అన్నం పెడుతున్నారు. సరైన భోజనం కోసం న్యాయ విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. అయినా సీఎం అస్సలు పట్టించుకోకపోవడం దారుణం. మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అంటున్నాడు. ఈయనకు తన్నీరు హరీష్ రావుకి ఇలా గుర్తుకొచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ. అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కనీసం ఒక్కనాడు మాట్లాడలే, ఒక్కనాడు రాలే, ఒక్కనాడు దీని గురించి పట్టించుకోలే. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఉస్మానియా యూనివర్సిటీని కానీ అన్ని విశ్వవిద్యాలయాలని కానీ పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చిండో దాన్ని నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉన్నది. రాజ్యాధికార పార్టీ పుట్టుకే ఓ చరిత్ర, బీసీల కోసం పుట్టిందే రాజ్యాధికార పార్టీ. రాష్ట్రంలో రెడ్లు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వనివ్వరు. నల్లగొండ రెడ్డి నేతలకు ఏబీసీడీలు కూడా రావు. రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీర్మాన్ మల్లన్న సూర్యాపేట నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తీర్మాన్ మల్లన్న హాజరయ్యాడు. తెలంగాణలో రాజ్యాధికార పార్టీ పుట్టుకనే ఒక చరిత్ర అని ఆ పార్టీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న అన్నారు. బుధవారం సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ బీసీల స్వావలంబన, సాధికారత, రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించినట్లు స్పష్టం చేశారు. బీసీల మీద ఇక నుంచి ఈగ వారిన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. గతంలో కన్నా ప్రస్తుతం బీసీ వర్గాల్లో భారీ చైతన్యం వచ్చిందన్నారు. ఈ చైతన్యం రాజకీయ ఐక్యత దిశగా మారాల్సిన అవసరం ఉందన్నారు. సబ్బండ బీసీ వర్గాల సంఘటితం కోసం ప్రతి ఒక్క బీసీ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకనే హిస్టరీ అని, అలాంటి పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. కాంగ్రెస్ వల్ల బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం అస్సలు సాధ్యం కాదని, అగ్రవర్ణ నేతలు రిజర్వేషన్ల పెంపును అస్సలు అంగీకరించారన్నారు. తెలంగాణలో 2 కోట్ల మంది బీసీలున్నా బీసీలకు న్యాయంగా దక్కాల్సిన హక్కులు మాత్రం అస్సలు దక్కడం లేదని చెప్పేసి, నల్లగొండ జిల్లాలో రెడ్ల అరాచకాలు పెరిగిపోయాయని, ఈ జిల్లాలో బీసీలు మరింత చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఒక్క రెడ్డి నేతకు కూడా చక్కగా చదువు రాదన్నారు. వారు సరిగ్గా ఏబీసీలు కూడా చదవలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి నిన్న తీర్మాన్ మల్లన్న ఇక్కడ సూర్యాపేటలో మాట్లాడిండు. ఇది సూర్యాపేటలో సభ పెడితే ఆ సభకు వెళ్ళి మాట్లాడాడు. తర్వాత ఇక్కడ బార్ అసోసియేషన్ అడ్వకేట్ల సమావేశంలో కూడా మాట్లాడాడు.
రేపు ఈ ముఖ్యులకు పోతే మేము సస్టైన్ కాగలుగుతాము అనేటువంటి ఆలోచన రావాలి. ఇక రాజ్యాధికార పార్టీకి సంబంధించి ఇది అయితే సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. ఉద్యమంలో కరీంనగర్ జిల్లా ప్రజల త్యాగం మరవలేనిది. త్వరలో 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం. మహిళలకు ఉచిత ప్రయాణాల సౌకర్యాన్ని కల్పించాం. పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఉస్నాబాద్ సభలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు మోదీకి ఆహ్వానం. ఈ నెల 8-9 తేదీల్లో హైదరాబాద్ రావాలని రేవంత్ విజ్ఞప్తి. హస్తినలో ప్రధానితో రేవంత్ కీలక మంతనాలు. రాహుల్, ప్రియాంక గాంధీలతోటి కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యాడు. ఇవాళ ఇండియాకు పుతిన్ రాక ఇప్పటికే భారత్కు చేరుకున్న రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ 5 అంచెల భద్రతా వలయంలో నిఘా పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ రష్యా అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి వాణిజ్య రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలు కుదుర్చుకునే ఛాన్స్ ఉంది. మరింత దిగజారిన రూపీ. డాలర్కు 90 రూపాయల 14 పైసలు ఇవ్వాలంట. మారకంలో భారీ పతనం. ఎగుమతులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గడమే కారణం. అమెరికా ఆర్థిక విధానాలు రీజనే అంట. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నామినేషన్ల జోరు. భూపాలపల్లి జిల్లా సూర్యనాయక్ తండాలో సర్పంచ్గా నామినేషన్ వేసిన గూగులోత్ హారిక. అచ్చంపేట సెగ్మెంట్ నడింపల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్పీలో భారీ చేరికలు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నామినేషన్ల జోరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కార్పొరేట్ జంగిల్ రాజ్కి నో అని చెప్పేసి ఒక వార్త. ఇక సంక్షేమ అభివృద్ధి పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. పాత రిజర్వేషన్లతో పంచాయతీల ఎన్నికలు బీసీలకు అన్యాయం అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు. మరి ఎవరు రాసిండ్రో? బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇది వాస్తవం. ఇది ఇక నేటి మాట చూసుకుంటే సామాన్యుల చుట్టూ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. చేతి నిండా పని లేక చాలని జీతాలతో కుటుంబాలు సాకడం భారంగా మారుతున్నాయి. పెరిగిన నిత్యావసర ధరలను భరిస్తూ బజారులో ఏది కొందామన్నా అందనంత ఎత్తులో రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేద మధ్యతరగతి బతుకులకు తూట్లు పడుస్తున్నాయి. సంఘంలో తలెత్తుకొని తిరగలేని సామాన్యుడు ఒక్క పూట తిండి కోసం బతుకు పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వాలు ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడుతున్నా పేదోళ్ల తలరాతలు మార్చలేకపోతున్నాయి. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వద్దకు చేరుకోలేకపోతున్నాయి. పైరవీకారులకు, నాయకుల అనుచరులకు మాత్రమే ఉచిత పథకాలు చేరువవుతున్నాయి. స్వాతంత్రం వచ్చి 78 ఏండ్లు నిండుతున్నా నా దేశంలో ఆకలి కేకలు, ఆర్తనాదాలు కటిక పేదరికంలో మగ్గుతున్న మురికివాడల వికసిత్ భారత్కు అద్దం పడుతున్నాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. నామినేషన్ ఉపసంహరణలో ఎలాంటి ఒత్తిడికి, ప్రలోభాలకు గురి చేయరాదని చెప్పేసి అక్కడ కలెక్టర్ చెప్తా ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులకు ఈసీ గుర్తులు ఎలా ఇస్తారో తెలుసా అని చెప్పేసి ఆనంద్ గౌడ్ కల్వకుర్తి నుంచి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. అంటే ఏబిసిడి కాకుండా ఉంటుంది కదా, అట్లా తెలుగు వర్ణమాల ప్రకారం ఇస్తున్నట. రిజిస్ట్రేషన్లో స్లాట్ల దండ అని చెప్పేసి ఒక వార్త. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. గగనయానం గందరగోళం. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో మొండికేసిన చెక్ ఇన్ సిస్టమ్స్ అంట. వందలాది విమానాలు రద్దు చేసిరు. ఎయిర్పోర్ట్లో చిక్కుకొని వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సంచార్ సాతి తప్పనిసరి కాదు. కొత్త మొబైల్స్లో ఫీ ఇన్స్టలేషన్ అక్కర్లేదు. సర్వత్రా విమర్శలతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందట. భూతాల మాయ అని చెప్పేసి ఈసారి ఊరికి ఉత్తరాన 1000 కోట్ల రూపాయల బిగ్ దందా. లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్. బుమ్రాస్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా. 2001లోనే 143.13 ఎకరాల్లో ఏర్పాటైన రీసార్టు 2002లోనే 55.13 ఎకరాలను ప్లాట్లుగా చేసి విక్రయం. నాడు చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన 300 మంది నేడు అధికార పార్టీ నేతల అండదండలతో బినామీ కంపెనీలు బిడ్డింగ్ చేస్తున్నాయట. ఫిబ్రవరిలో 66.28 ఎకరాలు పొందిన కంపెనీ సామాన్యుల ప్లాట్లు కబ్జాకు ముఖ్య నేత అనుచరులు కుట్ర చేస్తున్నట.
తెర వెనుక ముఖ్య సలహాదారు ఎవరో మరి మాజీ ఎంపీ. రోడ్డుకు అడ్డంగా గేటు ఏర్పాటు, అడిగితే దాడులు, దిక్కున్న చోట చెప్పుకోండి దౌర్జన్యం, రాత్రి వేళ గస్తీ, పోలీసుల వత్తాసు, ఇక వెనుక పెద్ద మనుషులు ఉన్నారని హితబోధలట. ఫిర్యాదుదారులతోనే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్న వైనం. సూపర్ కాప్ జోక్యంతో 7 ఎఫ్ఐఆర్ నమోదు చేసిరట పట్టణ పోలీసులు. నమస్తే తెలంగాణను ఆశ్రయించిన భూబాధితులు అని చెప్పేసి బొమ్మరాజ్పేట కాడ చూసుకో కథ ఎట్లా నడుస్తుందో. 1000 కోట్ల రూపాయల బిగ్ దందా నడుస్తుందని చెప్పేసి కథనం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్కు పశ్చిమాన అత్యంత విలువైన భూమిని కబ్జా పెట్టుకోబోయిన బాంబుల మంత్రి కొడుకు అంట. ఉదంతం బయటకు వచ్చి 24 గంటలు గడవక ముందే నగరానికి ఉత్తరాన మరో భూతాలమాయ వెలుగులోకి చూసిందట. షామిరిపేట మండలం, ఇది షామిరిపేట మండలం, తర్వాత బొమ్మరాజ్పేట, ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇక బీసీ బంద్లో పాల్గొన్నారని ఉద్యోగుల జీతంలో కోత పెట్టిరట. చూసుకో ఇటువంటి కథ. మద్దతు అంటూనే వేధిస్తున్న రేవంత్ ప్రభుత్వం మోదీపట్నం ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కట్ చేసిండ్రు. 700 మందికి 2000 రూపాయలు కోత పెట్టినట్ట. ఇటువంటి కథలు ఎందుకు పోయినా? ఇదేంటి కథ? ఇవి బంద్ చేయరు. ఇవి నన్ను ఇరికించాలని చూస్తున్నారా? మీకు మీరే కీలక పనులు మొదలుపెట్టి నా సంతకాలు ఎందుకు అడుగుతున్నారు? అడ్డగోలు ఫైళ్లు ఎందుకు పంపుతున్నారు? ఆయిల్ ఫెడ్ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ వ్యాఖ్యలట. ఇక టెట్కు సన్నద్ధమయ్యే సమయం ఏది? అటు సర్పంచ్ ఎన్నికలు, ఇటు 10th పరీక్షలు. ముంచుకొస్తున్న టెట్టు సర్కార్ టీచర్లు పరేషాన్లు పడతారట. ఎందుకంటే టెట్టు గ్యారంటీ అని చెప్పారు కదా. నార్త్ సిటీ మెట్రోకు ప్రజలే శంకుస్థాపన. ప్రభుత్వాల జాప్యంపై నిరసన ఆగ్రహం. డిసెంబర్ 14న మెట్రో కోసం పాదయాత్ర అని చెప్పేసి మేడ్చల్ మెట్రో సాధన సమితి కార్యాచరణ జనవరి 1ని శంకుస్థాపన చేయాలని నిర్ణయం. వీళ్ళున్నప్పుడు చేయలేదు, మరి వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచే యోచన లేదని చెప్పేసి ఒక వార్త. కమిషన్ల కోసమే హిల్ట్, కాంగ్రెస్ విధానాలు ప్రజల్లోకి ఎండగడతాం, రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం, రేవంత్ సర్కార్ అంటే తప్పులు చేయడం, ప్రభుత్వ భూములను అమ్ముకోవడమేనట. హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాలి మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి డిమాండ్ చేస్తారు. మౌలాలి, నాచారం పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసిందట. కబ్జా కుట్ర వెనుక రాఘవ కన్స్ట్రక్షన్ అంటే ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళది. రిజిస్ట్రేషన్ నెంబర్ లేని బుల్డోజర్లతో కూల్చివేతలు, బాధితుల ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. ఇక 12 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్, 3 డిఆర్జీ జవాన్ల వీరమరణం, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎదురుకాల్పులు. ప్రశాంత రాష్ట్రంలో అశాంతి తాండవం, 2 ఏళ్లుగా గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాసుకొచ్చింది. భూతాల మాయ అని చెప్పేసి భూదందా నడుస్తున్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద